కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులపై స్మితా సబర్వాల్ గచ్చిబౌలి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. 2000 మంది సోషల్ మీడియాలో పోస్టును షేర్ చేశారని, వారందరిపై చర్యలు తీసుకుంటారా అని స్మితా సబర్వాల్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కానివ్వండి, అది గ్రేడ్ 4ఆ, గ్రేడ్ 3ఆ, లేకపోతే అతను గెజిటెడ్ ఆఫీసర్ కేటగిరీలో ఉంటారా, బ్యూరోక్రాట్ కింద, ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వెంట్స్ కింద కేటగిరీలో ఉంటారా, ఏ స్థాయిలో ఉన్నా ప్రభుత్వ ఉద్యోగి అనేటువంటి వ్యక్తి ఆయన ఆ 2 రూల్స్కి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఒకటి నేను ఇక్కడ పెడుతున్నాను, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కాండాక్ట్ రూల్స్ 1964 అంటాం, అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ కాండాక్ట్ రూల్స్ 1968 అంటాం. సో ఈ రూల్స్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేసి ఉంటుంది. ఇందులో సెక్షన్ 8 కానీ 8లో కానీ 7లో కానీ చాలా స్పష్టమైనటువంటి మార్గనిర్దేశకాలు ప్రభుత్వ ఉద్యోగి కింద మీరు ప్రమాణ స్వీకారం చేసి మీరు ఆ ఎస్ఆర్ రిజిస్టర్, మీ సర్వీస్ రిజిస్టర్లో సంతకం పెట్టడానికి ముందే స్పష్టంగా చెప్తాయి. ఏంటయా అంటే, మీరు చేసేటువంటి వ్యాఖ్యలు పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఒక రాజకీయ పార్టీకి సంబంధించి కానీ, మీ వ్యక్తిగతమైన అభిప్రాయాల్ని మీరు అందులో మిళితం చేస్తూ కానీ ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి అవకాశం లేదు. అది చట్టరీత్యా నేరం. మీ యొక్క సర్వీస్ కాండాక్ట్ రూల్స్ ప్రకారం మీ హయ్యర్ అథారిటీస్ మీ మీద చర్యలు తీసుకోవడానికి, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి మీరే తలుపులు తెరిచినట్టు. ఎందుకంటే దాంట్లో చాలా స్పష్టంగా చెప్తారు, మీరు హోల్డ్ చేస్తున్నటువంటి పబ్లిక్ ఆఫీస్, పబ్లిక్ చైర్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కానీ, మీ వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్తో ప్రభుత్వం నడుపుతున్నటువంటి ప్రభుత్వ తీరుపై కానీ మీరు వ్యాఖ్యలు చేయడానికి అర్హులు కాదు.